హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా స్కెచల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్ ఉన్నాము. చూస్తున్నారుగా, ప్రెసెంట్ అయితే మేము బీచ్ లో ఉన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇంతమంది అమ్మాయిలు అందరూ ఒక తొట్టి గ్యాంగ్ ఉన్నారు. గ్యాంగ్ అంతా కలిసి బీచ్ లో సముద్రంలో చేపలు వేటకైతే వెళ్తున్నాం. చేపలు పడుతున్నాం. ఫిష్ హంటింగ్ అన్నమాట. కొంచెం భయం వేస్తుంది. ఇదిగోండి వీళ్ళ రథసారథులు వీళ్ళే అనమాట. హాయ్ చెప్పండి, వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మీరేమో ఇలా ట్రై చేయకండి. మేము నిపుణుల పర్యవేక్షణలో వెళ్తున్నాం అనమాట. వీళ్ళందరూ ప్రొఫెషనల్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. కొంచెం అయితే భయం వేస్తుంది, బట్ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ట్రై చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బుచ్చి, హాయ్ చెప్పు. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ మేము అందరం కూడా తండేల్ మూవీ చూసాం కదా. తండేల్ మూవీ చూసాకైతే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించి మేమైతే ప్లాన్ చేసుకున్నాం. సో టెక్కల దగ్గర బావన్పాడు బీచ్ అని చెప్పి ఫైనల్ చేసుకున్నాం. సో అప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే అక్కడ వ్యూ పాయింట్ మహేంద్రగిరి హిల్స్ కూడా ఉంటాయి. సో దాన్ని కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి, సో అందుకని చెప్పి మేము రెండు కవర్ చేయాలనే ఉద్దేశంతో బిఫోర్ డే ఈవినింగే మా ఇంటి దగ్గర నుండి, అంటే శ్రీకాకుళం నుండి స్టార్ట్ అయ్యాము. తెలిసిందే కదా, మా తొట్టి గ్యాంగ్ అంతా ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి, ఎవరైతే మా కొలీగ్ టెక్కల్లో ఉంటున్నారని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి నైట్కే వెళ్ళిపోయాము. అక్కడ నైట్ స్టే చేసాము. స్టే చేసి మేము వెళ్ళినప్పటికైతే ఫుల్ డిన్నర్ కూడా ఆంటీ ప్రిపేర్ చేస్తారు. చేపల పులుసు, చేపల ఫ్రై అండ్ ఎగ్ కర్రీ కూడా చేశారు. ఫుల్గా కుమ్మేసాం అనమాట. కుమ్మేసి 9 o'clock ఇంకా స్లీప్ పడుకుని పోయాము. మార్నింగ్ 2:30కి లెగ్స్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి 3:30కే స్టార్ట్ అయిపోయాం బయటికి. ఇంకా స్టార్ట్ అయిపోయి మహేంద్రగిరి హిల్స్కి వెళ్ళాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాను. బట్ చూస్తున్నారు కదా మీరు, అంటే నేను చాలా ట్రై చేశాను ఫోకస్ చేయడానికి. ఇంకా అంత పెద్ద అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ నేనైతే భయపడిపోయాను. అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. నిజమా అనుకోవద్దు ఫ్రెండ్స్, చూడలేకపోతున్నారేమో స్పెట్స్ తో. కొంచెం ఎండ ఆపోజిట్ లో ఉంది, సో కళ్ళు చూడలేకపోతున్నా. అందుకని స్పెట్స్ పెట్టి కవర్ చేస్తున్నాను అనమాట. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా తమ్ముడు అయితే బోటింగ్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర తీసుకొని, అంటే వాళ్ళ పర్యవేక్షణలోనే చేస్తున్నాడు. ఇంకా కొంచెం నియర్ హార్బర్ దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడైతే మెయిన్ అనమాట బీచ్ లోకి చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. అది ఇక్కడ దాటాక అది మెయిన్ బీచ్ అనమాట. సో అక్కడికి వెళ్లే ముందే ఇంకా లంచ్ చేయలేదని చెప్పి అయితే లంచ్ చేసేయమన్నారు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ బీచ్ ఒడ్డులో మాకు ఆపారు. సో లంచ్ అయితే చేసాం. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము సింపుల్ గా ఇంకా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, లాలీపాప్స్, తర్వాత పన్నీర్ కర్రీ అయితే తీసుకొని అయితే హ్యాపీగా తినేసాము. తినేసి ఇప్పుడైతే మెయిన్ స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మామూలుగా ఉండదు. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చూడండి. నిజంగా ఫ్రెండ్స్, అసలు నేనైతే అస్సలు అలా ఉంటుంది అనుకోలేదు. నిజంగా మూవీలో కొన్ని ఉన్నాయి కదా, అవైతే నిజంగా నేను చూసి షాక్ అయిపోయాను. నిజంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఆ చేపల వేటకి వెళ్ళినప్పుడు అని చెప్పి అప్పుడు నేను ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా వాళ్ళు కష్టపడి చేస్తారు అని చెప్పి. నార్మల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన నేనే అంత భయపడితే, వాళ్ళు ప్రొఫెషనల్గా వెళ్తే వాళ్ళు కంటిన్యూషన్ అలాగే ఉంటారు కదా. అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఆ మూమెంట్స్ని. ఈ బోట్ అసలు ఎలా అవుతుంది అనేది చూడండి, మీరే చూడండి. చాలా అమ్మో.
చచ్చిపోతుంటా. సో ఫ్రెండ్స్ చూసారుగా సిచ్యువేషన్. నేనైతే అబ్బా వద్దురా బాబో ఇలాంటి మనకి సెట్ కాదు, ఎంత భయపడుతూ అవసరం లేదు అని చెప్పి మా వాళ్ళందరూ అయితే అక్క అక్క ఇంకొంతసేపు అని చెప్పి, నా వల్ల అయితే అవ్వదు ప్లీజ్ బోట్ని తిప్పేయండి అని చెప్పి, హంటింగ్ లేదు ఫిష్ లేదు ఏం లేదు అని చెప్పి మా వారికి అయితే చెప్తే ఇంకా రిటర్న్ చేస్తారు. ఇంకెలా అయితే బయటకు వచ్చేసి మనకి ఇలాంటివి సెట్ కాదురా, ఒడ్డు మీద నుండి చేపలు పట్టుకుందాం అని చెప్పి ఇప్పుడైతే ఇలా చేపలు పడుతున్నాం. మరి జూమ్ అయితే చేపలు వచ్చాయి అక్కడికి, ఇక్కడ ఉన్నాయి అక్క. అలా వెళ్తానుండు. జూమ్ कर दूंगा. కాదు అసలు చూసా ఎంత గౌరవంగా అంటే ఈ తాచుని తినడానికి వచ్చేస్తున్నాయి. నాచుని తాచు అంటాం సైడ్. సో ఫ్రెండ్స్ మా కోసం అంటే అక్కడ షిప్ లో తీయలేకపోయాం కదా, అందుకని చెప్పి వీళ్ళు చేపలు అదే హంటింగ్ అనమాట వల అయితే వేశారు. ఇదిగో మేము బయట చూస్తున్నాం అనమాట. ఈ బ్రో కూడా ఇంకా లోన ఇంకా ఇద్దరు ఉన్నారు ప్రొఫెషనల్స్ అనమాట. సో మీకు కనిపిస్తున్నట్టున్నారు ఇద్దరు కూడా. సో ఎన్ని చేపలు తెస్తారో చూడాలి. మేమైతే వెయిట్ చేస్తున్నాం చేపల కోసం. ఇప్పుడు చేపలు తెస్తే బాగా వేడిగా ఫ్రై చేసుకొని తినేయడమే అనమాట. ఓకే చిన్న. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా బోట్లో అయితే ఇంకా ఫిషింగ్ వద్దేమొద్దని చెప్పి వచ్చేసాము. సో ఈ బ్రదర్స్ అయితే లేదు మీరు చాలా ఎక్సైటెడ్గా వచ్చారు కదా, ఆగండి మీకోసం మేము ఇక్కడ పట్టి ఇస్తాము అని చెప్పైతే వీళ్ళిద్దరు వెళ్ళి వలను వేస్తున్నారు. ఇంకా బీచ్లో వలను వేసాక కొంతసేపు అయ్యాక చేపలు వస్తాయి అని చెప్పి ఈలోపు మేమైతే కొంచెం రీల్స్ చేస్తూ కొంచెం ఎంజాయ్ చేసాం అందరం కలిసి. నేనైతే ఇంకా గమ్మతో కొంతసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంతసేపు అయితే ఇలా ఎంజాయ్ చేశాను. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో ఫ్రెండ్స్ నార్మల్గా అయితే వల వేసిన తర్వాత చాలా టైం ఉంచాలంట. సో అప్పుడే చేపలు పడతాయంట. సో లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి ఆ బ్రదర్స్ మా దగ్గర ముందు పట్టినవి ఉన్నాయి, వీటిని మేము అదే ఫ్రై చేసి ఇస్తాము, ఇంకా మీరు ఎంజాయ్ చేయండి, అవి వచ్చినంత వరకు అయితే ఇంకా లేట్ అయిపోద్ది, మీకు లేట్ అయిపోద్ది అని చెప్పారు. సో అలా వేడిగా ఈవినింగ్ స్నాక్స్ అయితే అదే ఫిష్ ఫ్రై చేసి అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్గా అయితే మేము పట్టిన చేపల్ని చూడండి ఫ్రెండ్స్. వల వేసి మరి టైం లేదు అందుకని చెప్పి వలని ఎక్కువసేపు పెట్టుకోలేదు. వలనంటే కొంచెంసేపు ఉంటే ఇంకా వస్తాయంటే బట్ లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది. చాలా కష్టపడ్డాం మేమందరం కలిసి లోనికి వెళ్ళి. సో ఇవైతే పట్టుకున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంప్రూవ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.